సంపులపడి వాచ్మెన్ మృతి చెందిన సంఘటన శనివారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసన్న నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథన ప్రకారం కామారెడ్డి జిల్లా నాగారెడ్డిపేట్ మండలం అచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన 57 సంవత్సరాల బెస్త యాదయ్య వృత్తి వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. తన కూతురు అల్లుడు వద్దకు గత నెల 13వ తారీఖున తన భార్య బుజ్జవ్వతో కలిసి వచ్చాడు. అదే నెల 21వ తారీఖున చింతల్ ప్రసన్న నగర్ లో సురేష్ అనే బిల్డర్ చేపడుతున్న నూతన భవన నిర్మాణం వద్ద వాచ్మెన్ గా పనిలో చేరాడు. ఈ నెల 8న సాయంకాలం తన కూతురు అల్లుడు భార్య బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో అక్కడికి వెళ్లారు. ఇక 9వ తారీఖున తన అల్లుడికి బిల్డర్ సురేష్ ఫోన్ చేసి మీ మామ కనపడడం లేదని చెప్పాడు. దీంతో పెళ్లికి వెళ్లి 10వ తారీఖు శనివారం తిరిగి వచ్చిన బంధువులు తను పనిచేస్తున్న నూతన భవనం చుట్టూ తిరుగుతూ పరిశీలించగా సంపులో పడి మృతి చెందినట్టు చెప్పారు. దీన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే జీడిమెట్ల పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మీడియాతో వివరాలు వెల్లడించారు. అక్కడికి వెళ్ళినాము. వెళ్ళేసరికంటే వాసన వస్తుంటే బిల్డర్కి ఫోన్ చేసినాము. సరే ఈ బిల్డర్ పేరు వస్తున్నది. బిల్డర్ పేరు సురేష్. వాసన వస్తున్నది. ఫోన్ చేసి పొద్దున వాటర్ మొత్తం తీసేయండి, లేకుంటే నువ్వు దిగి చూడు అని మాట్లాడి అతనికి నేనన్నా సార్ వాసన వస్తున్నది, మీరు రండి, మీరు వచ్చిన తర్వాత ఏమన్నా చూద్దాము అని చెప్పిన. అయితే బిల్డర్ రాకపోయేసరికంటే బిల్డర్ ఇంకా మళ్ళీ ఇట్లా కూడా దుర్భాషలో వేరుగా మాట్లాడిండు, కొద్దిగా రఫ్గా. మా భార్య కొద్దిగా ఆమెకు కోపం వచ్చేసి సార్ వాసన వచ్చినందుకు మంచి ముఖ్యం లేదా అని అనేసరికంటే ఏమమ్మా బలిసినట్టు మాట్లాడుతున్నా అన్నట్టుగా మాట్లాడి నేనన్నా మీకు సరిగా నిట్టే మాట్లాడాను సార్ అని మాట్లాడినా. తర్వాత ఇక నాకు ఇదొచ్చి నేను సంపు పైన పెట్టిన మూత తీసి లోపల లైట్ వేసి చూసేసరికంటే మా మామ కనబడ్డారు సార్. ఇది జరిగింది. ఎన్ని రోజులు అవుతుంది మేడం సార్? ఇది నిన్న మాకు ఫోన్ వచ్చింది సార్ సాయంత్రము. నిన్న పొద్దున వాటర్ కొట్టి ఒక్క నిమిషం ఆగు. నిన్న సార్ నిన్న మాకు సాయంత్రం ఫోన్ చేసిండు, మధ్యాహ్నం సాయంత్రం. మేము పెళ్లిలో ఉన్నాం సార్. పెళ్లిలో ఉండేసరికంటే మేము పెళ్లికని పోయినాం. మా భార్య మా చెల్లెలు మేమంతా ఇప్పుడు పెళ్లికి పోయినాం సార్. మా మామ కొడుకుది సార్ ఫోన్ చేసిండు పెళ్లిలో ఉన్నప్పుడు. రాము ఇట్లా మీ మామ పొద్దున వాటర్ కొట్టిండు, తర్వాత నుంచి కనబడతలేడు, ఇక్కడ చెప్పులు ఉన్నాయి, బీడి కట్ట ఉన్నది అని చెప్పిండు సార్. ఇక్కడ బట్టలు ఉన్నాయి సార్, బీడి కట్ట ఉన్నది, చెప్పులు ఉన్నాయి. ఆ సంపులో కనీసం చూడడానికి కూడా రాలేదు సార్ బిల్డర్ చెప్పడానికి వచ్చింది. న్యాయం జరగాల ఖచ్చితంగా. ఇంతవరకు బిల్డర్ రాలేదు. ఇంకా ఆయన కాల్ చేశాను నిన్న ఫోన్ చేస్తే రాము నేను సైడ్ పోలేదు అడిగినా ఆయన కూడా రాలేదని. అయితే ఏమనిపించింది అంటే మా మామయ్య ఎటన్నా మామూలుగా మా వాళ్ళు ఉన్నారు కదా అటు ఇటు పోయిండేమో అని మేము అనుకున్నాం. ఏం పేరు అతని పేరు? ఏం పేరు? యాదయ్య. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? యాదయ్య 50 ఏవో ఉంటుంది సార్.